స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జ్ఞేయం యతత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరమం బ్రహ్మ నసత్నాసదుచ్యతే. జ్ఞేయం యతత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ నసత్నాసదుచ్యతే. ఈ రకంగా అనాదిమతు అయ్యున్నది ఆ బ్రహ్మము, నిరతశయమై ఉన్నది ఆ బ్రహ్మము అని ఈ రకంగా చూపించారు. చూపిస్తే దానికి పూర్వపక్షి ఈ రకంగా నేను జ్ఞేయాన్ని చెబుతాను అని బిగ్గరగా అరిచి నడుం బిగించి మరీ చెప్పాడు కదా శ్రీకృష్ణ భగవానుడు. జ్ఞేయం ప్రవక్ష్యామి అని అలాంటి దానికి ఆ చెప్పిన దాని తగ్గట్టుగా చెప్పకుండా సత్తు కాదు అసత్తు కాదని చెప్పడం సమంజసమా? అది గొప్ప విషయం చెప్తానని అన్నారు కదా. అంటే దానికి శంకరాచార్యులు వారు సిద్ధాంతపరంగా ఏం చూపించారంటే ఉపనిషత్తులు కూడా అంతే చెబుతున్నాయి. నేతి నేతి అస్థూలం అనణుహు అని ఈ రకంగా చెబుతున్నాయి. ఈ రకంగానే బ్రహ్మ విద్యను బోధ చేయాలి తప్ప ఇక వేరే రకంగా బ్రహ్మ విద్యను బోధ చేయడానికి కుదరదు అని ఈ రకంగా చూపించారు. చూపించిన తర్వాత మళ్ళా పూర్వపక్షి వస్తుంది. పూర్వపక్షి నను నా తదు అస్తి యదు వస్తు అస్తి శబ్దేనా నా ఉచ్యతే. నను ఓయి ఏ వస్తువు ఉన్నది అని వాక్కు చేత చెప్పబడుతుందో అది ఉంటుంది లోకంలో. ఏ వస్తువు అయితే ఉన్నదని నను నా తద్ అస్తి యదు వస్తు అస్తి శబ్దేన నా ఉచ్యతే. ఏదైతే ఉన్నదని వాక్కు చేత చెప్పడం అవుతుందో అది ఉన్నదవుతుంది. అత అస్తి శబ్దేన నా ఉచ్యతే నా అస్తి తద్ జ్ఞేయం. అలా కాకుండా దాన్ని ఉన్నదని వాక్కు చెప్పడానికి వీలు కాదో అది ఉండదు. ఏదైతే వాక్కు చేత చెప్పడానికి వీలు కాదో అది ఉండదు. ఏదైతే వాక్కు చేత ఉన్నదని చెప్తామో అది ఉంటుంది లోకంలో. ఏ వస్తువైనా అస్థి అస్థి అనే శబ్దం చేత చెప్పబడనిది అస్థి అనే శబ్దం చేత చెప్పబడినది ఏదైతే ఉన్నదో అది ఉండదు. అస్థి అనే శబ్దం చేత చెప్పకపోతే జ్ఞేయమైన బ్రహ్మము కూడా లేదే అవుతుంది. అస్థి అనే శబ్దం చేత చెప్పకపోతే జ్ఞేయమైన బ్రహ్మము కూడా లేనిదే అవుతుంది. అది సత్తు కాదు అసత్తు కాదు అని చెప్పాడు కదా, ఆ ఉద్దేశం చెప్తున్నాడు. అస్థి అనే శబ్దం చేత చెప్పకపోతే జ్ఞేయమైన బ్రహ్మము కూడా లేనిది అయిపోతుంది. అప్పుడు బ్రహ్మము ఉన్నది అనే శబ్దానికి వాచ్యం కాదు అన్నప్పుడు అది నరవిషాణం వలె నాశనం అయిపోతుంది. నరవిషాణం వలె అంటే మనిషికి కొమ్ముల వలె నాశనం అయిపోతుంది అని అంటున్నాడు. జ్ఞేయం తత్ అస్తి శబ్దేన నా ఉచ్యతే ఇది చ. జ్ఞేయం తత్ అస్తి శబ్దేన నా ఉచ్యతే ఇది. ఉన్నది అనే మాటకి దాన్ని చెప్పడానికి సాధ్యం కాదంటే విరుద్ధం కదా.
అంటే ఏ బ్రహ్మము జ్ఞేయమో, ఏ బ్రహ్మము తెలియవలసినదో, ఏ బ్రహ్మమును తెలుసుకో అని చెబుతున్నాడో అది అస్థి శబ్దం చేత చెప్పబడదు, అస్థి శబ్దం చేత చెప్పబడదు అని చెప్పడం విరుద్ధం కదా. ఏ జ్ఞేయమైతే ఉన్నదో, ఏ బ్రహ్మమైతే జ్ఞేయము, జ్ఞేయం అంటే తెలుసుకోవలసినది ఉన్నదో అని నువ్వు చెప్తున్నావు. చెప్పి అది అస్థి శబ్దం చేత తెలియబడదు అంటే అది విరుద్ధం కదా లోకంలో అని అంటున్నాడు. అందులో జ్ఞేయమని చెప్పి ఉన్నది ఏదైతే ఉన్నదో అస్థి కూడా కాదు అంటే అది వ్యాఘాతం అని వ్యాఘాతం అవుతుంది కదా, అది తప్పుగా చెప్పినట్లుగా అవుతుంది కదా. జ్ఞేయం అన్నప్పుడు అస్థి అవ్వాలి. జ్ఞేయమని తెలుసుకో, తెలియదగింది, జ్ఞాతవ్యం అని చెప్తున్నప్పుడు అది అస్థి శబ్దంగా ఉండాలి కదా. జ్ఞాతవ్యం అని చెప్పి అస్థి అది తెలియదు, అస్థిలాగా తెలియదు అని నాస్తి శబ్దం చేతి చెప్తే ఆ రకంగా తెలియదు, అది ఉన్నదిని చెప్పడానికి వీలు లేనిది, సత్తు కాదు అసత్తు కాదు అని చెప్తే ఏమైనా అర్థం ఉందా? అర్థమైంది వాడు ప్రశ్న ఈ రకంగా అడిగాడు. అర్థమైంది కదా. సిద్ధాంతి నా తావతు నా అస్థి నాస్తి బుద్ధి అవిషయత్వాత్, నా తావతు నా అస్థి నాస్తి బుద్ధి అవిషయత్వాత్. ఎందుకంటే ముందు అది లేదనడానికి అవకాశమే లేదు. మేమేం చెప్తున్నంటే అది లేదు అనడానికి, బ్రహ్మము లేదు అనడానికి అవకాశమే లేదు. ఎందువల్లంటే అది లేదు అనే బుద్ధికి కూడా విషయంగా ఉండడం లేదు. లేదు అనే బుద్ధికి కూడా అది విషయం కాదు, ఉన్నది అనే బుద్ధికి కూడా అది విషయం కాదు. ఉన్నది లేదు రెండిటికి ఆవల ఉన్నది. ఈ వస్తువు ఉన్నది, ఈ వస్తువు ఉన్నది 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 అంటే ఉన్నది అనే బుద్ధికి కూడా అది ఆవల ఉన్నది, లేదు అనే బుద్ధికి కూడా ఆవల ఉన్నది. ఏ అనుభవము, ఏ జ్ఞేయమైన స్వరూపమైన ఆ తానైన ఆత్మచేత బుద్ధి యొక్క వృత్తి చేత ఉన్నది అని అంటాం, బుద్ధి యొక్క వృత్తి చేత లేదు అంటాం. ఉన్నది లేదు అనేది విషయగతమైన వస్తువుని ఉన్నది లేదు అని చెప్తాం బుద్ధి వృత్తుల చేత. కానీ ఆ బుద్ధి వృత్తులు ఏదైతే ఉన్నది లేదు అని రెండింటినీ తెలియజేస్తున్నదో ఆ బుద్ధికి కూడా ఆవల ఉండి ఉన్న స్వరూపం. ఆ బుద్ధి దాన్ని ఉన్నది అని చెప్పలేదు, లేదు అని చెప్పలేదు. ఎందువల్ల నాకు బుద్ధికి అది విషయం కాదు. బుద్ధికి కానీ బుద్ధి వృత్తులు ఉన్నది లేదని వృత్తికి కానీ అది విషయం కాదు. అందులో లేదు అనడానికి కూడా కుదరదు. నాస్తి బుద్ధికి అది అవిషయం అవడం చేత, విషయం కాకపోవడం చేత లేదు అని బుద్ధికి కూడా ఆవల ఉన్నది ఆ ఉనికి. ఆ పదార్థమైన ఆ సత్తు పదార్థమైన వస్తువు ఉనికి అది లేదు అనే బుద్ధికి కూడా ఆవల ఉన్నది, అనుభవ స్వరూపమై ఉన్నది. అర్థమవుతుందా? అందువల్ల అని చెప్పాడు. చెప్తే పూర్వపక్షి అంటున్నాడు, నను సర్వబుద్ధయ అస్తి నాస్తి బుద్ధి అనుగతాయేవా. ఏమయ్యా, సర్వబుద్ధులు కూడా అస్తి నాస్తి, సర్వబుద్ధుల్ని కూడా అస్తి అని బుద్ధి చేతనైనా, నాస్తి అంటే లేదు అని బుద్ధి చేతనైనా కూడుకునే ఉంటుంది కదా. సర్వబుద్ధులు లోకంలో ఉన్న సర్వబుద్ధులు అంటే అన్ని జ్ఞానాలు అని అనుకోండి. అన్ని జ్ఞానాలు, సకల బుద్ధులు, సర్వబుద్ధులు అస్తి ఉన్నది అని బుద్ధి చేతనైనా లేదా నాస్తి లేదు అని బుద్ధి చేతనైనా కూడుకుని ఉంటుంది సర్వబుద్ధులు. అందుకని అస్థి నాస్తి ఈ రకమైన వాటితో కూడుకుని ఉంటుంది ఆ సర్వబుద్ధులు. అందుకని వాటి లేకుండా బుద్ధి ఉండదు కదా, ఉన్నది లేకపోతే లేదు, ఆ రకంగా ఉంటుంది కదా. తత్ర ఏవం సతి జ్ఞేయమపి అస్థి బుద్ధి అనుగత ప్రత్యయ విషయం వా స్యాత్. ఇలా ఉంటే ఈ జ్ఞేయం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మము ఉన్నది అనే బుద్ధిచే కూడుకుని జ్ఞానానికైనా విషయంగా ఉండాలి కదా. లేదు అనే బుద్ధితో కూడుకుని
లేకపోయినా ఉన్నదనే బుద్ధికైనా అది, దాని జ్ఞానానికైనా అది విషయంగా ఉండాలి కదా. లేదనే బుద్ధికి విషయంగా ఉండదు, అవిషయత్వాత్, దానికి లేదనే బుద్ధికి అది విషయం కాదంటే బాగానే ఉంది. ఉన్నది అనే బుద్ధికైనా అది విషయంగా ఉండాలి కదా. బ్రహ్మము ఉన్నది అంటేనే అది జ్ఞేయత్వం అవుతుంది. బ్రహ్మము ఉన్నది అని చెప్పడానికి అవ్వదు, లేదు అని చెప్పడానికి అవ్వదు. ఉన్నది, లేదు, సత్తు, అసత్తు అనేది కుదరదంటే అప్పుడు జ్ఞేయమైనది ఏదైతే ఉన్నదో అది ఉన్నది అనే బుద్ధికి సంబంధించి ఆ జ్ఞానానికైనా అది విషయమై ఉండాలి కదా. అర్థమవుతుందా? ఆ జ్ఞానానికైనా విషయం ఉండాలి కదా. అర్థమైందా? ఇంకా క్లియర్ చేయాలా? ఆ జ్ఞానానికైనా విషయమై ఉండాలి కదా. ఉన్నదనే బుద్ధి యొక్క జ్ఞానానికైనా బ్రహ్మం విషయమై ఉండాలి కదా. బుద్ధి యొక్క జ్ఞానానికి బ్రహ్మం విషయమై ఉండాలి కదా. అంటే నాస్తి బుద్ధి అనుగత ప్రత్యయ విషయం వా స్యాత్, లేదు అనే బుద్ధి చేత కూడిన జ్ఞానానికైనా విషయమై ఉండాలి కదా. రెండిటికీ విషయం కాదంటే ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడం ఎలాగా? పోనీ వదిలే, జ్ఞేయం అనే పదంతో నువ్వు ఎందుకు ఏతజ్ఞేయం ప్రవక్ష్యామి అని ఎందుకు వాడతాడు? జ్ఞేయమని తెలుసుకోవలసింది అర్జున, ఆ బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకోవాల్సింది. అనాదిమత్ పరం బ్రహ్మ, ఆ జ్ఞేయాన్ని తెలుసుకోవాల్సింది మాట ఎందుకు వాడతాడు? తెలుసుకోవలసింది అనే మాట బుద్ధి చేతనే కదా తెలుసుకుంటాం. బుద్ధి చేత తెలుసుకుంటామంటే ఉన్నది అనే దానికైనా తెలియబడుతుంది, లేదు అనే దానికైనా లేకుండా తెలియబడుతుంది. రెండిటికే విషయం కాదంటే మరి జ్ఞేయం అనే పదాన్ని వాడారు కదా. జ్ఞేయం అనే పదానికి లేదు అనే దానికి తెలియబడదంటే అర్థం ఉంది. ఉన్నది అనే దానికైనా తెలియబడాలి కదా బ్రహ్మము. ఆ జ్ఞేయం అనే పదాన్ని ఎందుకు వాడారు అని పూర్వపక్షి అంటున్నాడు. అందువల్ల ఒకవేళ లేదు అని అన్ననుకోండి, ఇప్పుడు నాస్తి బుద్ధి అనుగత ప్రత్యయ విషయం వా స్యాత్, లేదనే బుద్ధి చేతనైనా జ్ఞానానికి విషయమై ఉండాలి కదా. లేదనే బుద్ధికి అది విషయమైతే అనిర్వచనం అయిపోతుంది. అనిర్వచనం అయిపోతే ఏమవుతుంది? మాయల వలె అయిపోతుంది. బ్రహ్మము మాయ వలె అయిపోతుంది. ఏది అనిర్వచనీయమో అది మాయ, అబద్ధమైపోతుంది. లేదనే బుద్ధికి విషయమైతే అనిర్వచనం అయిపోతుంది. ఉన్నదనే బుద్ధికి విషయమైతే తెలుసు, జ్ఞేయమైన పదానికి అర్థం ఉంటుంది అని అంటున్నాడు పూర్వపక్షి. సిద్ధాంతి ఆ రకంగా కాదయ్యా, ఆ రకంగా కాదు. ఒకసారి ఆపు.